శ్వేత, నేను లేనని దిగులు పట్టుకొని ఏడవకు. నాలాగా ధైర్యంగా ఉండు. అరే చల్, చిన్న బుడ్డోళ్ళక్క నువ్వేడ్చుకుంటా నన్ను ఏడవద్దంటేవేంది మావా? షూటింగ్ కాడికి పోయినాక కూడా గిట్లనే ఏడుస్తావా ఏంది? నో, యాక్టింగ్ దగ్గర నో సెంటిమెంట్స్. ఒక్కసారి క్యారెక్టర్లోకి వెళ్ళామంటే ప్రపంచాన్నే మర్చిపోతా. బట్టలు కుట్టుడు మాత్రం మర్చిపోకు. చాలే సిస్టర్, ఈ 10 రోజులు దీని అల్లరి ఎలా భరిస్తావేమో. వీళ్ళమ్మ నాకు అప్పగించి వెళ్ళినప్పటి నుంచి ఫస్ట్ టైం దీన్ని వదిలి వెళ్తున్నా. అన్ని రోజులు దీన్ని చూడకుండా నేను ఉండడం కష్టమే, కానీ తప్పడం లేదు. దీని గురించి టెన్షన్ వదిలేసి హ్యాపీగా షూటింగ్ చేసుకోండి అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సిస్టర్. వస్తాను. జాగ్రత్త మామా. సినిమా ఫుడ్ టేస్ట్ బాగున్నదని పీకల దాకా తినకు. పొట్ట పెరిగిందనుకో అన్న క్యారెక్టర్ కి బదులు తాత క్యారెక్టర్లు ఇస్తారు. నాకు తెలుసులే. వస్తాను. జాగ్రత్త. ఉంటానమ్మా. మనం పోదాం పద. పాపం నేను లేకుండా ఎట్లా బతుకుతాడో ఏందో. అబ్బో, దిగొచ్చింది ధైర్యవంతురాలు. వెళ్దాం పదా. అమ్మో, సంతోష్ బాగా వస్తుండు. నేను పోతానక్క. ఆగవే, నేనుండగా నీకు భయం ఏంటి? ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఉండు. కాంచన, ముందు దీన్ని ఎక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఇది నా మనిషి. నేనెక్కడుంటే అక్కడే ఉంటుంది. కానీ నువ్వు నా మనిషివి. నీ పక్కన నాకు నచ్చని మనుషులు ఉండడానికి వీల్లేదు. నీ పక్కన నాకు నచ్చిన మనుషులున్నారు. వాళ్ళని వదులుకుంటావా? ఎస్, ఎవరినైనా వదులుకుంటాను. మీ అమ్మనైనా? అమ్మా, నీకు మీ అమ్మెంతో నాకిది అంతే. నీకోసం నాకు నచ్చిన మనుషుల్ని భరిస్తున్నప్పుడు నా కోసం నీకు నచ్చిన వాళ్ళని భరించలేవా? చాలే. మా అమ్మకి దీనికి పోలిక. ఇదో రాక్షసి. పెద్దవాళ్ళంటే గౌరవం లేని ఒక పిశాచి. దీన్ని చూడాలంటేనే చిరాగ్గా ఉంది. దాన్ని పంపిస్తావా? నన్ను వెళ్ళిపోమంటావా? నేను మళ్ళీ వస్తానక్క. నువ్వుండవే. బావనితో ఉండాలంటే నేను పోవాలనక్క. మళ్ళీ వస్తానన్నానుగా, మీరు మాట్లాడుకోండి. హ్యాపీయేగా? ఇప్పుడు చెప్పు. మా అమ్మ మన ఎంగేజ్మెంట్కి ఏర్పాట్లు చేస్తుంది. త్వరలోనే మన పెళ్ళి. పెళ్లి జరగాలంటే ప్రాణాలతో ఉండాలిగా సంతోష్. ఏం నువ్వనేది? రక్తం తాకే పులి రక్త సంబంధాల గురించి ఆలోచిస్తుందంటే నువ్వు నమ్ముతావేమో కానీ నేను నమ్మను. నువ్వు చెప్పిన ఆ పులి మా అమ్మేనా? అవును. ఆమె చూడాలనుకుంటుంది మన పెళ్లి కాదు, నీ చావు. స్టాప్ ఇట్. ఈ మాట అన్నది నువ్వు కాబట్టి వదిలేస్తున్నాను. నిన్ను చంపాలనుకుంటుంది మీ అమ్మ కాబట్టి వదిలేస్తున్నాను. కాంచనా, నువ్వు ఏ ఆధారంతో మా అమ్మ మీద నింద వేస్తున్నావో తెలియదు, కానీ మా అమ్మకి నేనంటే ప్రాణం. నా కోసం తను ప్రాణం ఇస్తుంది తప్ప ప్రాణం లేని నన్ను తను ప్రాణం పోయినా చూడాలనుకోతా. అది మా అమ్మంటే. అలాంటి దేవత మీద నిందలు వేస్తే నేను భరించలేను. సరే, మీ అమ్మ దేవత అని నువ్వంటున్నావు, కాదు దయ్యమని నేనంటున్నాను. నా మాట నిజమో నీ నమ్మకం నిజమో తేల్చడానికి నేను రెడీ. మీ అమ్మ నిజస్వరూపం చూడ్డానికి నువ్వు రెడీనా? ఎస్, మా అమ్మ మంచితనం గొప్పతనం నిరూపించడానికి నేను రెడీ. అయితే ఒక వారం రోజులు నేను మీ ఇంట్లో ఉంటాను. అందుకు మీ అమ్మ నొప్పించగలిగితే నిరూపించడానికి నేను రెడీ. నీతో పాటు ఆ శ్వేత గీత రాకుంటే మా అమ్మ నొప్పించడానికి నేను రెడీ. చెప్పు, వాళ్ళని వదిలి నువ్వు ఒక్కదానివే వస్తావా? ఓకే, ఒక్కదాన్నే వస్తాను. అయితే మా అమ్మ నేను ఒప్పిస్తాను.
కానీ నువ్వు ఇలా కదా, నాకు నచ్చినట్టు నిన్ను నువ్వు మార్చుకొనిరా. అలాగే వస్తాను. మీ అమ్మ బుద్ధిని నేను నిరూపిస్తాను. రావటానికి రెడీగా ఉంటా. ఎదురు చూస్తూ ఉంటాను. రుద్రమ్మ ఇంటికి నువ్వు ఒకదానివే పోతావా అక్క? నేను కంటికి రెప్పలా చూసుకుంటానని అన్నయ్యకి మాటిచ్చాను. ఎలా నిన్ను వదిలి వెళ్తానే? నువ్వు నాతో వస్తున్నావు, కానీ వాళ్ళకి కనపడవు. అదేలా అక్క? దానికి ఓ ప్లాన్ ఉంది, చెప్తా పద. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాంకికం. ఉత్తిష్ట. నానమ్మ గారండి, అది వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అండి. మీరెందుకు పాడుతున్నారండి? వెంకటేశ్వర స్వామిని పాడమంటే బాగోదు కదమ్మా. అయ్యో, ఆ సుప్రభాతం దేవుడి దగ్గరే పాడాలండి, నా దగ్గర పాడుతున్నారేంటండి? ఈ రోజు నుంచి నువ్వే నా దేవుడివి, దేవతవి, దెయ్యానివి. నానమ్మ గారండి. సారీ అమ్మ, ఫ్లోలో వచ్చేసింది. ఏంటండి వింత? నిన్నటి వరకు నన్ను వద్దు అనుకున్నారు, వదిలించుకోవాలనుకున్నారు, మరి ఇప్పుడేంటి దేవత అంటున్నారు? ఈ మార్పు నాకు కారణం ఏంటి? 100 కోట్లు. ఏంటి? ఆ 100 కోట్ల విలువ చేసే నీ ప్రేమమ్మా, ప్రేమ. నా ప్రేమకంత విలువ ఉంటే కిలో లెక్క అమ్ముకునేవారు కదండి. దేన్ని? నా ప్రేమని. అయ్యో, నిజం చెప్పండి, నా మీద ఎందుకు ఎంత ప్రేమ చూపిస్తున్నారు? రాత్రి మీ అమ్మ నా కళ్ళకు వచ్చింది, నా కూతుర్ని ప్రేమగా చూసుకోండి అని చెప్పింది. అయితే మీరు మీ కూతుర్ని ప్రేమగా చూసుకోండి. నీ ఇక్కడ పంచలు ఎక్కువైపోతున్నాయి. అర్థమైందండి, మా అమ్మ చెప్పిందని నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. అంతే కదా? అంతే కాదమ్మా, నా తప్పు నేను తెలుసుకున్నాను. అందుకేనమ్మా ఈ రోజు నుంచి కంటికి రెప్పలా నిన్ను చూసుకుంటాను. కంటికి రెప్పలా అంటే దురదొచ్చినప్పుడల్లా నలిపేస్తారా అండి? నలపడం కాదమ్మా, నా ప్రాణంగా చూసుకుంటానని. 5 ఏళ్ళకే వదిలేస్తారా అండి? అంటే నేను 5 ఏళ్లలో చచ్చిపోతానని ఫిక్స్ అయిపోయావా? ఊరికే జోక్ చేశా. మిమ్మల్ని నమ్మొచ్చుగా. ఇదిగో లతా శిరీషల మీద ఒట్టు, నేను మారిపోయాను. దొంగ ఉంది చేసే ఏదో పనికి మన మీద ఒట్టేసింది చూడు. అయినా పుణ్యాత్ముల మీద ఒట్టు పెడితే ఓకే గానీ మీ మీద ఏం కాదులే వద్దా. నానమ్మ గారండి, నేను మిమ్మల్ని నమ్ముతున్నానండి. కాలు కింద పెట్టొద్దమ్మా. మరి బాహుబలి కట్టప్ప నెత్తి మీద పెట్టినట్టు నా కాలు మీ నెత్తి మీద పెట్టమంటారా? హ్యాపీగా పెట్టుకోమ్మా. మీకు గుండుంటే బాగుంటుందేమో. వద్దులేండి, గుండుంటే కోతిలా ఉంటారు. గుండె గీయడం ఎందుకు? కాలు పెట్టేటప్పుడు కంఫర్ట్ గా ఉండాలంటే కట్టప్పలా గుండుండాలి కదా. అంత త్యాగం నేను చేయలేనమ్మా, ఇలాగే పెట్టుకోమ్మా, మెత్తగా ఉంటుంది.
హ్యాపీ అమ్మా. ఆహా. చూడమ్మా, నీకోసం పూలు ఎలా పరిచాను. చూసావమ్మా? పువ్వులా ఇవెందుకు పరిచారండి? ఆహా, నేల మీద నడిస్తే నీ పాదాలు కందిపోతాయని. అందులో కాలు పెడితే కందిపోవడం కాదండి, ముళ్ళు దిగి పుండవుతుంది. ఆ? ఎందుకు? గులాబీ పూలు ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ. ఒక్క ముళ్ళు కూడా లేదమ్మా. ఇదిగో చూడవే అత్తయ్య గారికి మంచి పేరు రావడానికి వీల్లేదు. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఐడియా. ఏంటది? నేను ఇప్పుడే వస్తా ఉండండి. దిగమ్మా. రా. ఆ. ఆ. టట్టడాయ్. ఇప్పుడు చూడండి. అయ్యయ్యో. అమ్మో అమ్మో. అయ్యయ్యో రేకులు. అమ్మమ్మ, దీంట్లో పెట్టమా, దీంట్లో పెట్టు, నా చెయ్యి మీద పెట్టు. రామ్మా రా. పెట్టమ్మా. ఉండు ఇప్పుడే వస్తా. రండి. అమ్మా. అమ్మో అమ్మో, ఇంత బరువు ఉన్నావంటే దీనికి పప్పు నెయ్యి తగ్గించాలి. పెట్టమ్మా, పెట్ట. అయ్యమ్మ పెట్టు, ఇక్కడ పెట్టు. అయ్యమ్మ చచ్చారు బాబా. పెట్టమ్మా, పెట్టు. ఇప్పుడు చూడండి. రాయి గుచ్చుకుందమ్మా, గుచ్చుకుందమ్మా. అయ్యయ్యో. లేదమ్మా, పోతుందిలే, పోతుంది. పాడు రాయి. పర్లేదు, మీరు గ్రేట్ నానమ్మ గారండి. నొప్పిని భరించి మరి నన్ను నడిపించారంటే నా మీద మీకెంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. మీలాంటి నానమ్మ గారు దొరకడం నా అదృష్టం అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. పద వెళ్దాం. ఈసారి ఇలా కాదు రంగా, ప్లాన్ నేను చెప్తాను. చిచి రావే. రామ్మా. అమ్మ గీత, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? బాహుబలి సినిమాకు వస్తావా? ఏంటి బాత్రూమ్ లో బాహుబలి? మరి తెలిసే ఎక్కడికన్నా అడుగుతున్నావే? ఏంటన్నా అమ్మ చేతిలో ఉన్న బ్రష్ చూస్తే తెలియట్లా బాత్రూమ్ కడటానికి వెళ్తుందని. ఇది బాత్రూమ్ కడిగే బ్రష్ కాదురా దరిద్రుడా, పళ్ళు కడిగే బ్రష్. ఏంటమ్మా గీత, నువ్వు పళ్ళు తోముతావా? లేదంటే పాచి మొహంతోనే తినేస్తుంది అనుకుంటున్నావా? ఛే, ఊరుకోండి అత్తయ్య గారు. అందరికీ మీలాంటి దిక్కుమాల అలవాట్లే ఉంటాయనుకుంటున్నారా? పాచి మొహంతో తినడానికి. ఏంటంటే నేను పాచి మొహంతో తింటున్నానా? నేను కూడా ఈ మధ్య అప్పుడప్పుడు మొహం కడుక్కుంటున్నాను తెలుసా. ఈ మధ్య అంటే ఇంతకు ముందు కడిగేది ఎందుకు కదా? అలా అడుగుతావేంటి రంగా? బ్రష్ చేస్తే పేస్ట్ బొక్క, స్నానం చేస్తే సబ్బు బొక్క అని ఏది కడగనిచ్చేవారు కాదు కదా. నేను పేస్ట్ సోపు వాడకపోవడం ఏంటే? చూడు, నా పెళ్ళైన కొత్తలో కొన్న పేస్ట్ ఇంకా అలాగే ఉంది. పుట్టింటి నుంచి తెచ్చిన సబ్బు సగం మిగిలి ఉందంటే వాడుతున్నానని కదా. వాడితే అయిపోవాలి గాని ఇంకా అలాగే ఎందుకుంటాయమ్మా? అమ్మ గీత, ఆమె నమ్ముకుంటే కంపు కొట్టుకుపోతావు. అదే మమ్మల్ని నమ్ముకుంటే సర్వనాశనం అయిపోతాం. అమ్మ గీత, నువ్వు ఇలా రామ్మా, నేను నీకు బ్రష్ చేయిస్తాను. రామ్మా. రోజు నా బ్రష్ నేనే కదండి చేస్తాను. ఈ రోజు ఏంటి కొత్తగా మీరు చేయిస్తానంటున్నారు? ఏం చెప్పనమ్మా? చెప్పడానికి చాలా పెద్ద కథే ఉంది. ఏం చెప్పమంటావు? ఏదో హరికథ చెప్తావుగా, చెప్పు. నోర్మి,
హరికథలు చెప్పడానికి నేను అమ్మను అనుకున్నావా? ఏయ్! నిజాలే చెప్తానమ్మా. ఆ? రాత్రి మీ నాన్న కల్లోకి వచ్చి నీ గురించి చెప్పి చాలా బాధపడ్డాడమ్మా. కళ్ళకు రావడం ఎందుకు? ఫోన్ చేసి బాధపడొచ్చుగా. అంటే రాత్రిపూట కదా ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతుందని కల్లోకి వచ్చాడు. అదే పగలైతే ఫోన్లోనే వచ్చాడు కదా. ఇంతకీ ఏం చెప్పారండి? తల్లి లేని పిల్ల, పైగా తండ్రి కూడా పక్కన లేడు. మీరే దానికి అమ్మా నాన్న అయ్యి ప్రేమగా చూడండి, లేదంటే అమ్మా నేను చచ్చిపోతానని బోరుని ఏడ్చాడమ్మా. అవునమ్మా, బుర్రు బుర్రు అని ముక్కు కూడా చీదాడు. ఎరా నీ కల్లోకి వచ్చాడా లేకపోతే ఆమె కల్లోకి వచ్చాడా? మీరు చెప్పేది నిజమా అండి? ఆ మీ నానమ్మ గారి మీద ఒట్టమ్మా. ఏయ్, నా మీద ఓటు పెట్టావేంటి? ఏ ఇందాక మీరు మా మీద కట్టలేదా? వినేశారా? అందుకే నీ సెటప్ అర్థమైంది. ఏయ్, చెయ్, చెయ్, చెయ్. ఇంతకే ఏమంటారు? ఈ రోజు నుంచి గీతని మా గుండెల్లో పెట్టు చూసుకుంటామమ్మా. మీ గుండెలో ఏమైనా గోల్కొండ కోట దాన్ని పెట్టుకోవడానికి? దాన్ని చూసుకోవడానికి నేను చాలు. మీరు మూసుకొని మీ పిల్లల్ని చూసుకోండి. అంటే దానికి ప్రేమను పంచే అదృష్టం మాకు లేదా అండి? చెప్పానుగా, నీ ప్రేమంతా నీ కర్రీ కూతురు మీద చూపించు. రా తల్లి, బ్రష్ చేసుకుని స్నానం చేసుకుందాం, రెడీ అవుతాం. పద. నువ్వేంటమ్మా వెనక తోకలాగా? నువ్వు రామ్మా. నువ్వేంట్రా? అమ్మ బయటికి రా, నేను చెప్తాను. వెళ్ళి మీ నాన్నకి చెప్పు. ఏయ్. అత్తయ్య గారిని ఆపకపోతే మన మంచితనాన్ని చూపించే ఛాన్సే రాదు. ఏం చేయాలబ్బా? ఐడియా. ఏంటండి? ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. పదండి, పదండి, పదండి. అమ్మో, భక్తి పాటలతో దీని మనసు దోచేసుకునేలా ఉన్నారే. నా సమానంగా వాళ్ళకి మార్కులు పడే ఛాన్స్ నేను ఇవ్వను. ఆహా, వాళ్ళల్లో ఎంత మంచి భక్తులు ఉన్నారని ఇప్పుడే తెలిసింది. బట్టే తొక్క అంత డ్రామా. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళ భక్తి సంగతి ఏమిటో తేలుస్తా. అమ్మ గీత, ఇప్పుడు దుర్ముహూర్తం. నువ్వు లోపలందు నేను పిలిచాకరా, అప్పుడు పోచేస్తా. అలాగే నానమ్మ గారండి. ఓకే, వెళ్ళు 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 వెళ్ళు. చెప్తాను, ఉండండి. అయ్యయ్యో, పెట్టిన ఫోటోలకి పాడే పాటకి సంబంధం ఏమన్నా ఉందరా? మిమ్మల్ని నీ ఎంకమ్మల్లారా. ఏంటే కాగోలా? మా భక్తి మీ కాకి గోళ్ళు అనిపిస్తోంది అత్తయ్య గారు. భక్త ఏ దేవుడి మీద? దాసరథి. అమ్మా శిరోమణి, కొంచెం ఆపు తల్లి. అమ్మా నువ్వు ముయ్యి, నువ్వు తెరవరా. పరమశివుడమ్మా. ఆంజనేయ స్వామి. అమ్మోరత్తయ్య. దాసరథి. దాసరథి పరమేశ్వరుడా? రేయ్, అక్కడున్నది పరమేశ్వరుడు, ఆంజనేయుడు, అమ్మవారు కాదురా. చూడండి, ప్రభాస్ స్వామి, పవన్ కళ్యాణ్ స్వామి. అమ్మ గీత, నువ్వు రామ్మా. సినిమా హీరోలా? వీళ్ళ ఫోటోలు ఎలా వచ్చాయి? నేనే మార్చాను. దొంగ భక్తులకు ఇలాగే మార్చాలి.
గీత గీత చూసావమ్మా మీ పెదనాన్న పెద్దమ్మల భక్తి. సినిమా హీరోలను పూజించి దేవుణ్ణి అవమానిస్తారా? మీ మొహాలు చూడాలంటేనే అసహ్యంగా ఉంది. పదండి నానమ్మ గారండి, మనం పూజ చేసుకుందాం. పదమ్మా పదమ్మా పద. దట్ ఈస్ అనసూయ. మొత్తం చెడగొట్టేసింది. బాధపడకొద్దినా, నెక్స్ట్ స్కూల్కి వస్తుందిగా, అప్పుడు చూద్దాం. అబ్బా ఛీ, బుర్ర తక్కువ రంక. మీ అమ్మ స్కూల్కి ఎలా వెళ్తుంది? అత్తయ్య గారు కదా. అమ్మా పరమేదావి, నువ్వు ముయ్. నువ్వా? చాలే ఆపు. గీతని స్కూల్కి పంపించేటప్పుడు అప్పుడు చూపిద్దాం మన టాలెంట్.